మోకరించండి. మీరు కూడా మోకరించండి. ఫొటోస్ తీసుకోండి, రికార్డ్ చేసిన పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎవరు మోకరించరమ్మా? కళ్ళు మూయరా ప్రార్థనలకి? అవసరం లేదా మీకు? కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. సమయం గురించి కాదు, మీ స్వరములు విప్పి ప్రార్థన చేయండి. దేవా నన్ను అభిషేకించని ప్రార్థించండి. మనుషులు మబ్బు పెట్టడం కాదు ప్రభు, మీ అభిషేకం ఉంటే నేను కార్యం చేయగలను. మీరు ప్రార్థించండి. ఇక్కడున్న మీ నలుగురు కూడా తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు తన సేవకులకు ఏర్పాటు చేసుకుంది. మీరు 20 ఏళ్ళప్పుడు వచ్చి ఉండొచ్చు సేవకి, 30 ఏళ్ళప్పుడు వచ్చి ఉండొచ్చు సేవకి, కానీ దేవుని నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మీరు అభిషేకం పొందుకుంటున్నారు. కొద్ది సమయం దృష్టి అంతా దేవుని మీద పెట్టండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి. ప్రభువా నన్ను అభిషేకించున్నాను, నీ ఆత్మచేత నింపు ప్రభువా అని హృదయపూర్వకంగా అడగండి. నన్ను వాడుకో నాయన, నేను నీ సొంతం, నన్ను వాడుకో అని ప్రార్థించండి. మీ గుండెల మీద చేసుకొని నమ్మకంగా సేవ చేస్తానని ఆయన దగ్గర ఒప్పుకో. నమ్మకంగా సేవ చేస్తాను ప్రభు, ధనమును ఆశించను ఎప్పుడు. నువ్వు నన్ను పోషిస్తూ ఉంటుండగా నేను ఎందుకు ఆశించాను? నాకు డబ్బు వద్దు. ఈనాడు డబ్బు విషయంలో పడిపోతున్నారు సేవకులు. ఆ విషయంలో మీరు ఒక కమిట్మెంట్కి రావాలి, ఒక కమిట్మెంట్కి రావాలి. రెండవది ఘనత కొరకు పడిపోతున్నారు చాలామంది పాస్టర్లు. ఘనత నాకు వద్దు ప్రభా, నీ చేత బలానుభూతమైన దాసుడు అనిపించుకోవాలంటే నేను చేసిన సేవను బట్టి నీ ముఖం మీద చిరునవ్వు నేను చూడాలి, ఆనందంతో నువ్వు ఉండుట నేను చూడాలి. నా సేవను చూసి మీరు చేయాల్సిన ప్రార్థనలు, నేను చేయాల్సిన ప్రార్థన, నన్ను వాడుకో నాయన, వాడుకో. ధనాన్ని ఆశించకుండా నన్ను వాడుకో, ఘనతను ఆశించకుండా నన్ను వాడుకో, ఏ పాపంలో నేను పడిపోకుండా నన్ను వాడుకో. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల మీద అధికారం ఈ సమయంలో మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ వాక్యము నా హృదయంలో మండాలి నాయన, నీ వాక్యము నా హృదయంలో ప్రవహించాలి ప్రభువా, సహాయం చేయి. చీలమండలోతు కాదు మీకు కావలసింది, చీలమండలోతు కాదు మీకు కావలసింది, మోకాళ్ళలోతో అనుభవం కాదు మీకు కావలసింది, నడుములోతో అనుభవం కాదు మీకు కావలసింది. యెహెజ్కేలు మొదట ప్రయాణం చేస్తున్నప్పుడు చీలమండలోతు, తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు మోకాళ్ళలోతు, ఆ తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు నడుములోతు, ఆ తర్వాత ఇంకొంచెం 1000 మూరలు కొలిసి ముందుకు వెళ్తే ఏదలేనంత లోతు వచ్చేసిందంట, ఏదవలసి వచ్చిందంట. పరిశుద్ధాత్మ చేత మేము దేవుడు నింపుతాం. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపేటప్పుడు కొలత లేకుండా ఇంతే అన్నట్లుగా చేయడంట. కొలత లేకుండా ఆయన నిన్ను నింపువాడవు. స్తోత్రం, హల్లెలూయా. ఓ రీగా పక్క బరబ శందల రబ రియమ కురన రసికి